చాలా బాగుందన్న. ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మొత్తం ప్రభాస్ కోసమే పోవచ్చు అన్న. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. నేను ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నా, నిన్న కూడా చూసిన. సినిమా సూపర్ ఉంది. కొంచెం మ్యూజిక్ తగ్గినట్టు అనిపించింది కానీ కేజీఎఫ్తో పోలిస్తే కొంచెం మ్యూజిక్ తగ్గింది కానీ ఎలివేషన్ ఓ రేంజ్లో ఇచ్చింది. ప్రశాంత్ నీళ్ళు ఇచ్చి పడేసిండు ప్రభాస్కి. కేజీఎఫ్ని మించే ఉంది. కలెక్షన్లో కూడా కేజీఎఫ్ని దాటేస్తుంది ఈజీగా. అసలు అంటే ఫ్రెండ్ కోసం కథ అంతా, వాడు అడిగితే ఏదైనా కానీ రాజ్యాన్ని అంటే వాని కోసం కుర్చీ త్యాగం చేస్తాడు. ఇంకా కథ చాలా ఉంది. అది సెకండ్ పార్ట్లో వస్తుంది. పార్ట్ 2 దీనికి మించి ఉంటుంది. లేదు ఇంకా రివీల్ చేయలేదు. బట్ మనం ఏది బాహుబలిలో సస్పెన్స్ లాగా ఎవరికి వాళ్ళు స్టోరీని క్రియేట్ చేసుకోవడమే. అంటే కుర్చీ ఎందుకు ఇచ్చిండని అట్లా దాని గురించి. ఒక 1500 కోట్లు అయితే వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 days కలిపి ఒక 500 crores దాటుతుంది. నెక్స్ట్ 3 days మళ్ళీ వీకెండ్ ఉంది కదా. 100% సంక్రాంతి వరకు సలార్ మనీనే ఉంటుంది. 100%. 7 ఏళ్ళ నిరీక్షణ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అంతే. కేజీఎఫ్ మాదిరి అనిపిస్తుంది లైక్ మేకింగ్ స్టైల్ అయితే. బట్ కథలు డిఫరెంట్. ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు. న్యాయం చేయలేదు అనిపించింది అన్న. బాహుబలి బాడీ చూసిన తర్వాత లాస్ట్లో ఒక్క సీన్ చూపించాడు కానీ ఇంకొంచెం షర్ట్లెస్ చూపించుంటే బాగుండేది. అంటే రియల్ లైఫ్లో కూడా ఉంటే బాగున్నాలా లేదు, అదే బాధ. కానీ మూవీ అయితే ఫ్రెండ్షిప్ పైన అయితే ఇట్స్ అవుట్ ఆఫ్. అసలు అరాచకం అన్న, రక్తపాతాలే. కలెక్షన్స్ చెప్పలేమన్నా. నార్త్లో ఇబ్బంది అయింది కాబట్టి కరెక్ట్గా చెప్పలేం. 1000 కోట్లు అయితే వచ్చేస్తుంది. ఆ పైన వస్తే బాగుందని అంతే, ఇంకేం లేదు. 1000 కోట్లు అయితే ఈజీగా రీచ్ అవుద్ది. నిజాలు చెప్పుకోవాలంటే సాహో కూడా మంచిదే కానీ బాహుబలి తర్వాత ఆనలేదు ఎవరికి. కానీ చెప్తాను ఫ్యాన్స్ అందరికైతే రిలీఫ్. గుండెల పైన మొత్తం వేసుకుని పడుకుంటారు రాత్రికి అందరు సినిమా చూసిన తర్వాత. ఇది 3వ సారి నేను అటు నుంచి చూడడం. అంత మంచిగా ప్రెజెంట్ చేసిండు స్టోరీ అందరి గురించి. ఎలివేషన్స్ ఫస్ట్ నుంచైనా మంచిగా ఉన్నాయి. ప్రభాస్ ఎలివేషన్స్ మస్తు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ అయితే. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ మస్తు ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ కోసమే రావచ్చు సినిమాకి. కేజీఎఫ్ గురించి అంటే ఉన్నాయి కాకపోతే కేజీఎఫ్ అంత లేవు కానీ చాలా బాగున్నాయి. ఇవి కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ గురించి ఫస్ట్ హాఫ్లో కొంచెం చూపించారు కానీ కేజీఎఫ్ అంత కనెక్ట్ కాలేదు. అది కానీ కనెక్ట్ అయింది కొంచెం. పార్ట్ 1 జస్ట్ స్టార్టింగే. పార్ట్ 2నే అసలు స్టోరీ ఉంటుంది. జస్ట్ ఇట్లా కొంచెం బిగినింగ్ ఇచ్చి అంతే. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పగలగొడుతుంది, పక్కా పగలగొడుతుంది. థ్యాంక్ యూ. ముందే చెప్పాలంటే ఇప్పటితో 4వ షో నాది నిన్నటి నుంచి. మూవీలో నచ్చని పాయింట్ అంటే ఏది ఉండదు. ఇండియాలో ఒక గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ అంటే నీల్ అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఎందుకంటే కేజీఎఫ్ని KGF 1 KGF 2 రాయడం వేరు, సలార్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా డ్రామాని డెలివరీ చేయడం వేరు. ఇక్కడ ప్రతి పాయింట్ సెకండ్ హాఫ్ నువ్వు 100 సార్లు చూడొచ్చు. 3 గంటల సినిమా కాదు, 30 గంటల సినిమా పెట్టినా కూడా చూస్తారు జనాలు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఉన్న డ్రామాని ఎలివేట్ చేసిన విధానం నీళ్ళు తప్ప ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి కాదు కానీ కాటేరమ్మ ఫైట్ దగ్గర నుంచి 2-3 ఫైట్లు ఉన్నాయి. ఆ ఫైట్లు ఎలా జనాల్ని హైప్ చేస్తాయంటే 3 గంటల సినిమా నువ్వు డిసెంగేజ్ చేయకుండా ఒక జనాలను అలా ఆడియన్స్ను కూర్చోబెట్టేసి ఆ మూవీని అలాగే లాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే డ్రామా అక్కడ అవసరం కాబట్టి. చెప్పాను కదా, ఇండియాలో గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ అంటే నీళ్ళు తర్వాత ఎవడైనా. నీళ్ళు ప్రభాస్ కాంబో. ఇలా నీళ్ళు కూడా నీళ్ళు 10 సినిమాలు తీయొచ్చు. 10 సినిమాలు తీసినా కూడా నీల్ డైరెక్షన్కి సెట్ అయ్యే ఒకే ఒక్క కట్అవుట్ ప్రభాస్ అంతే. బాగుంది. సెకండ్ హాఫ్ స్టోరీ డ్రామా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతేముండదు, ఓన్లీ ఎలివేషన్ సీన్స్ ఒకటే ఉంటాయి. లెంత్ ఉంటుంది కానీ మనకు బోర్ రాదు. అంటే డ్రామా ఎక్కువ ఉంటుంది. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది.
కేజీఎఫ్ అంత అనిపించలేదు నాకైతే. ఇది డిఫరెంట్ స్టోరీ, కాకపోతే కేజీఎఫ్ స్టోరీ బెటర్ ఉంటుంది ఇంకా దీనికంటే. డైరెక్షన్ బాండింగ్ అయితే లాస్ట్ వరకు క్యారీ చేసారు బాండింగ్ని. అవునవును, ప్రభాస్కి ఎలివేషన్ సీన్స్ బాగానే పడ్డాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్. డైలాగ్స్ ఉంటాయి. వన్ మ్యాన్ షో ప్రభాస్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే కొంచెం స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రభాసే వన్ మ్యాన్ షో. 1000 crores అయితే వస్తాయి. చాలా బాగుంది బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే కేజీఎఫ్కి 10 times సుపీరియర్ అని చెప్తాను నేను. కేజీఎఫ్లో స్టైల్ ఉంది కానీ దీంట్లో స్టోరీ కూడా చాలా డెన్స్గా ప్లాట్ హెవీ ఉంది. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, ఫ్రెండ్షిప్ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. చెప్పాలంటే పృథ్వీరాజ్ కూడా ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేశాడు. మెయిన్లీ ప్రభాస్ షోనే ఇది, బికాజ్ ప్రశాంత్ నీల్ చాలా బ్రిలియంట్గా వాడుకున్నాడు ప్రభాస్ని. ఎలా వాడాలో అలా వాడాడు. డైలాగ్స్ చాలా మినిమల్గా ఇచ్చాడు. తన కట్అవుట్ని, తన బాడీ ఫిజిక్ని, అవన్నిటినీ చాలా ఇంటెలిజెంట్గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత ప్రభాస్ బెస్ట్ వర్క్ ఇది, ఎందుకంటే ఆ వచ్చిన డ్రాట్ ఏదైతే ఉందో ఆదిపురుష్, రాధేశ్యామ్, ఇంకా ఇంకో సినిమా ఏంటది సాహో, వాటి మూడింటి తర్వాత ప్రభాస్ని ఇలా చూడడం. యాక్చువల్గా నేను పెద్ద ప్రభాస్ ఫ్యాన్ని కాదు, ఈ సినిమా చూసాక ఐ కెన్ సే ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. అంటే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ప్రాజెక్ట్ కేనే కదా, సో అది నాగశ్విన్ కాబట్టి కంటెంట్ హెవీనే ఉంటుంది. ఈ సినిమా చూసాక నాకు ప్రాజెక్ట్ కే మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగినాయి, ఎందుకంటే ప్రభాస్ చూడడానికి ఇప్పుడు లుక్స్ వైజ్ బాగున్నాడు, యాక్టింగ్ కూడా, డైలాగ్ డెలివరీ తనకి మినిమల్ డైలాగ్స్ ఇచ్చిన డైలాగ్స్ బాగున్నాయి, బాగా చెప్పారు, డైలాగ్స్ కూడా బాగా రాశారు. చెప్పాలంటే ప్రశాంత్ నీల్దే క్రెడిట్ అంతా, ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రభాస్ని. పిక్చరైజేషన్ సినిమాటోగ్రఫీ ఇస్ నైస్, అంటే తగ్గట్టు ఉంది, అంత బొగ్గు అట్లా ఏం లేదు. ఆ వరల్డ్కి, ఆ వరల్డ్ బిల్డింగ్కి ఎట్లా అవసరమో అట్లా ఉంది అంతే. అసలు యాక్చువల్గా అయితే చెప్పాలంటే అసలు కట్అవుట్కి తగ్గట్టు సినిమా ఇది. సరిపోలేదు స్క్రీన్ మీద కట్అవుట్ అయితే. అసలు కట్అవుట్కి మధ్యలో పేరు పెట్టారు కట్అవుట్ అని కూడా, మధ్యలో మంచిగా వాడుకున్నారు అన్న కట్అవుట్ని. ఇలాంటి సినిమా రావాలి ప్రభాస్కి అయితే. థ్యాంక్ యూ అన్న. ఫ్యాన్స్ పండుగ అన్న, ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకన్నా. ఇదన్న ఫ్యాన్స్ అంటే ఇంతకు మంచి ఫ్యాన్స్కి సంబంధించిన ఫ్యాన్స్కి పండుగ ఏముండదన్న.